ప్రత్యర్థి పార్టీ ఇంట్లోని మహిళల పట్ల కూడా ఆయన అసభ్య పదజాలం వాడేవారు. దాంతో కూటమి అధికారంలోకి వచ్చిన చాన్నాళ్లకు పోసాని అరెస్ట్ అయ్యారు. పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వచ్చినప్పుడు పోసాని నానా యాగి చేశారు. ఆ మొత్తం వీడియో రికార్డ్ అయ్యింది. దాంతో పాటు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా విధేయతను ప్రదర్శించకుండా ఆయన ఇష్టానుసారం కదిలారు. ఏమిటి ఇతగాడు ఇలా ప్రవర్తిస్తున్నాడని నొచ్చుకున్న న్యాయాధికారి కాస్త కఠినంగా వ్యవహరించారని లాయర్లు అభిప్రాయపడుతున్నారు. న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ ఒకప్పుడు కోర్టులో వినయ విధేయతతో ప్రవర్తించిన తీరును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొంతకాలం క్రితం ప్రెస్ మీట్లో వివరించారు. రంగా ఉండవల్లి ఒకరోజు విజయవాడలో కారులో వెళ్తున్నారట. సరిగ్గా అప్పుడే తనకు సంబంధించిన ఒక కేసు ఆ రోజు విచారణ ఉందని రంగాకు గుర్తుకు రావడంతో కారు అటువైపు తిప్పాలని డ్రైవర్ను ఆదేశించారు. 10 నిమిషాల్లో ముగించుకొని వెళ్లిపోదామని చెప్పి ఉండవల్లిని కూడా తీసుకెళ్లారు. కాసేపటికే రంగాతో పాటు 5-6 నిందితులు కోర్టులో నిలబడి ఉన్నారట. రంగా చేతులు కట్టుకుని ఎంతో వినయ విధేయతగా నిలబడిపోయారట. జడ్జి ఆ విధేయతను చూసి వెంటనే కేసు వాయిదా వేశారట.